శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు అంటూ ఉంటారండి, ఏ ఇంట్లో అయినా సరే ఆడది సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అంట. ఇది నిజమే అంటారా? అంటే ఒక ఆడది సరిగ్గా లేకపోతే టోటల్ ఆ ఇంటి మీద ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా చూపిస్తుంది. అందరూ ఒక మిస్‌కన్సెప్షన్‌లో ఉంటారు సొసైటీలో. ఏంటంటే ఫాదర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. లైక్ ఫాదర్ కంట్రోల్ చేస్తాడు ఫ్యామిలీ అవును. మొత్తాన్ని. సో ఫాదర్ చేతిలో ఉంటది మొత్తం అంతా అని ఒక మిస్‌కన్సెప్షన్‌లో ఉంటారు. కానీ టు ఎన్ ఎక్స్‌టెంట్ ఫాదర్ రోల్ ఉంటుంది కానీ అసలు మేజర్ రోల్ ఆర్ ది కీ రోల్ ఒక ఫ్యామిలీ బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా, నించోవాలన్నా, కొలాప్స్ అయిపోవాలన్నా దేనికన్నా సరే ఒక కీ రోల్ అనేది ఒక ఆడది ప్లే చేస్తుందన్నమాట. లైక్ యూనో బేసిక్‌గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్ అవ్వచ్చు, లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైఫ్ అవ్వచ్చు. బేసిక్‌గా వాళ్ళ చేతిలో ది హోల్ ఫ్యామిలీ విల్ బి లైక్ దేర్ అనమాట. లైక్ వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఫాదర్ ఏం చేస్తున్నాడు జనరల్లీ అంటే ఇప్పుడు మనము ఈ మధ్యన అమ్మాయిలు కూడా వర్క్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ లెట్ అస్ టేక్ లార్జ్లీ లైక్ కొన్ని ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు ఊర్లు, సిటీస్ అన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక ఎక్కువ శాతం మనం చూసేది ఏంటంటే మెన్ దే గో అవుట్ ఫర్ వర్క్, విమెన్ టేక్స్ కేర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్. సో అది పిల్లల్ని చూసుకోవడం అవ్వచ్చు, ఇల్లు సర్దుకోవడం అవ్వచ్చు, ఇంటి పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు. జనరలీ విమెన్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఈవెన్ ఒక అమ్మాయి కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ జనాలందరూ ఏమంటారంటే అది అమ్మాయి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేసి అంటుంటారు. సో అన్ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ దట్ స్టేట్. సో ఇప్పుడు ఏంటంటే మన దృష్టిలో అంటే జనరల్ గా సొసైటీ దృష్టిలో ఇల్లు చూసుకోవడము ఆర్ పిల్లల్ని చూసుకోవడం అనేది ఇట్ ఈస్ మదర్స్ రెస్పాన్సిబిలిటీ అనేసి ఒక నోషన్ ఉంది. దాన్నే ఫాలో అవుతూ వచ్చారు. బికాజ్ మదర్స్ రెస్పాన్సిబిలిటీ అనే నోషన్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఒకవేళ ఇల్లు క్లీన్గా ఉందా లేదా అనేది ఒక విమెన్ చేతిలోనే ఎక్కువ శాతం ఉంటుంది. అది మనము ఎంత నీట్గా పెట్టుకుంటే మన పిల్లలకి కూడా అదే అలవాటు అవుతుంది. రైట్, ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అండ్ అలాగే సర్దుకోవాలి, మనము నీట్గా ఉండాలి అనేది. ఇప్పుడు అలా కాకుండా షాబీగా ఉందనుకోండి, ఇల్లు మొత్తం గందరగోళంగా ఉందనుకోండి, పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళకి ఆ నీట్నెస్ అనేది రాదు. సో పిల్లల యొక్క ఫ్యూచర్ కూడా దీని మీద ఆధారపడి ఉంది. చదువు చెప్పడంలో, పంచువాలిటీ ఇవ్వడంలో, లైక్ ప్రాపర్ ఫుడ్ ఇవ్వడంలో, యూనో మంచి నరిషింగ్ ఫుడ్ ఇస్తున్నామా లేదా పిల్లలకి, వాళ్ళు టైంకి ఫ్రూట్స్ తింటున్నారా, టైంకి నట్స్ తింటున్నారా, అసలు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది ఎవరు అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మదర్. అండ్ మదర్ బిహేవియర్ని బట్టి చుట్టుపక్కల సొసైటీలో ఆ ఫ్యామిలీ యొక్క ఇంప్రెషన్ కూడా దాని మీద డిపెండెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, తను పద్ధతిగా ఉంది అని అంటే వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అని అంటారు. ఇప్పుడు అబ్బాయి ఎంత పద్ధతిగా ఉన్నాడో లేదో పక్కన పెట్టేస్తే అమ్మాయి పద్ధతిగా ఉంది అని అంటే ఆ ఫ్యామిలీకి అదొక డినోషన్ అనమాట. చాలా పద్ధతిగా పెంచారు. ఎవరు కూడా అబ్బాయిల్ని మీరు బాగా పద్ధతిగా పెంచారని అనరు. అమ్మాయిలనే అంటారు లైక్ మీరు బాగా పద్ధతిగా పెంచారు అనేసి. సరిగ్గా పెంచకపోయినా కూడా అమ్మాయిని అంటారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అంటారు మీరు సరిగ్గా పెంచలేదు, ఇదేనా మీరు పెంపకం అనేసి అంటారు. సో కానీ ఒక అబ్బాయి సరిగ్గా పెరగలేదు అనుకోండి, అది ఫ్యామిలీ మీద పడదు, అది ఆ అబ్బాయి వరకే పరిమితం. ఏంటంటే వాడు బేవర్సోడు అని అంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు అనే వాళ్ళ మీద పడదు, ఆ నింద అనేది వాళ్ళకి రాదు. అంటే చూడండి, ఒక అమ్మాయి బిహేవియర్ కూడా ఇట్ ఈస్ సమ్హౌ లింక్స్ టు ది హోల్ ఫ్యామిలీ అగైన్. సో అందుకనే ఏంటంటే ఒక అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంది ఆర్ లేదు అనేది కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ ది ఫ్యామిలీ, ది హోల్ ఫ్యామిలీ అనమాట. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి చెప్తానండి, ఒక మగాడు సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే వాళ్ళ వైఫ్ కానీ మదర్ కానీ వీళ్ళ సపోర్ట్ లేనిది కాలేదు. ఎంత టాలెంట్ అన్నా ఉండని, నీకు ఎంత టాలెంట్ అన్నా ఉండని, ప్రాపర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హోమ్ లేదనుకోండి, ఆబ్వియస్లీ యూ నాట్ బి సక్సెస్ఫుల్. అంటే అంత ఈజీ కాదు సక్సెస్ అవ్వడం. ఇప్పుడు చూడండి, నేను ఎంత కష్టపడి నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళాక నాకు నచ్చిన ఫుడ్ పెట్టడము, లేకపోతే నేను కొంచెం అలసిపోయి ఉంటే 4 మంచి మాటలు చెప్పడము, ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయడము, పర్లేదండి దట్స్ ఓకే, యూనో యూ కెన్ డూ ఇట్ అనే మోటివేషన్. ఈ మోటివేషన్ ఇదంతా నాకు ఇంట్లో దొరకట్లేదు అని అనుకోండి, ఆబ్వియస్లీ డిప్రెషన్కి వెళ్ళిపోతాను నేను. సో ఒక పర్సన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు, సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి, సక్సెస్ఫుల్ ఫిల్మ్ స్టార్స్ కానివ్వండి, ఎవరన్నా ఎనీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానివ్వండి, వాళ్ళ వైఫ్ యొక్క రోల్ కనుక మీరు ఒక్కసారి ఇన్ డీటెయిల్గా
అర్థం చేసుకుంటే, వాళ్ళు ఎట్లాంటి రోల్ ప్లే చేశారో, వాళ్ళ వైఫ్ కానివ్వండి, మదర్ కానివ్వండి, అప్పుడు మనకు ఈ కోరిలేషన్ అర్థమవుతుంది అనమాట. సక్సెస్కి ఇంకా ఉమెన్కి ఆ కోరిలేషన్ అర్థం కావాలి అని అంటే ఇవే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను టీనేజ్లో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ టీనేజ్లో ఉన్నప్పుడు చాలా ఎట్లా అంటే అగ్రెసివ్గా ఉండేవాడు. అండ్ ఏంటంటే హ్యాపీ గో లక్కీ టైప్ ఉండేవాడు. అసలు ఎప్పుడు ఒక గుడికి వెళ్ళింది లేదు. కానీ ఇప్పుడు కరెంట్లీ అతను చూస్తే అతని టెంపర్మెంట్, అతని కంపోజర్, అతని యాటిట్యూడ్ ఇవన్నీ కూడా పెళ్ళైనాక మారింది. పెళ్ళైన తర్వాత మారింది అతని యాటిట్యూడ్ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు అతను ఒక రోల్ మోడల్ లాగా నించుంటున్నాడు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ దట్ హీ డెవలప్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. అలా నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా చాలాసార్లు యాట్రిబ్యూట్ కూడా చేస్తారన్నమాట. నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాను అని అంటే, ఎందుకు మన సామెత కూడా ఉంది కదా, ప్రతి మగవాడి విజయం వెనక ఏదో ఒక ఆడది ఉంటుంది అనేసి. ఊరిని అన్నారు కదా. సో ఎన్నో చూసే ఉంటారు కాబట్టి ఇలాంటివి అంటారు మనకి. సో బేసిక్గా ఏంటంటే ఒక విమెన్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకొని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ ఆల్ ది విమెన్ షుడ్ కమ్ అప్ అండి. వాళ్ళ రోల్ ఏంటిది వాళ్ళు అర్థం చేసుకొని దే హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ దెర్ ఓన్ రోల్స్. అదొకటి. రెండోది ఏంటిది అని అంటే మగవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి ఇది. సో వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఏంటంటే ఆ మినిమం రెస్పెక్ట్, ఎందుకంటే వాళ్ళ చేతిలోనే మొత్తం ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ అవ్వచ్చు, లేకపోతే అసలు మొత్తం ఫ్యామిలీ సిస్టమే వాళ్ళ చేతిలో ఉంది అనేది మనం ఒకటి గ్రహించి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాము అని అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన ఫ్యామిలీ కరెక్ట్గా నిలబడేలా చేస్తారు. సూపర్ అండి. మీరు అన్నది అందుకేనేమో ఆడది లేని ఇల్లు శ్మశానంతో సమానం అని అంటూ ఉంటారు. అంటే నిజంగా పిల్లర్స్ వాళ్ళే. సూపర్ గా చెప్పారు నిజంగా. అందుకే ప్రతి ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని గౌరవిస్తే మంచిది. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్.